నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. జిల్లా కోర్టు నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవునండి, విన్నది నిజమే. కేవలం 10వ తరగతి పాసైతే చాలు ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే మంచి అవకాశమిది. సో, ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం జిల్లా కోర్టు నుంచి వచ్చింది. కానీ ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే ఏ జిల్లా వాళ్లైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఆలస్యమెందుకు, పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్లో ఉన్న మెయిన్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. చూడండి, పోస్ట్ పేరు రికార్డ్ అసిస్టెంట్, క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ పాస్. ఇక అన్నింటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంకా ఇది ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఏ జిల్లా వారైనా సరే పోటీపడొచ్చు. తెలుగు చదవడం రాయడం వస్తే చాలు. ఓకే, మరి ఈ పోస్ట్కి ఎవరు అర్హులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఎలా ఉన్నాయి, ఆ వివరాలు చూద్దాం. ఇందాక చెప్పినట్టే క్వాలిఫికేషన్ చాలా సింపుల్. జస్ట్ 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి పాస్ అయ్యుంటే సరిపోతుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ చదివినా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. కానీ మినిమం రిక్వైర్మెంట్ మాత్రం 10th పాస్. ఇక వయస్సు విషయానికి వస్తే జనవరి 1, 2026 నాటికి దీన్ని లెక్కేస్తారు. జనరల్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి 42 ఏళ్ల వరకు ఛాన్సుంది. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 5 ఏళ్ల రిలాక్సేషన్ ఉంది. అంటే 47 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వారికి ఏకంగా 52 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. అందరూ ఎదురుచూసేది దీనికోసమే కదా? అదేనండి, జీతం. సో ఈ జాబ్కి శాలరీ ఎంతొస్తుంది, వేకెన్సీస్ సంగతేంటి, ఆ డీటెయిల్స్ చూద్దాం. గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం చూస్తే బేసిక్ పే 23,000 నుంచి స్టార్ట్ అయ్యి 74,000 వరకు వెళ్తుంది. అయితే మనకు చేతికి ఎంతొస్తుంది? అదే కదా అసలు పాయింట్. అన్ని అలవెన్స్లు కలుపుకొని స్టార్టింగ్లోనే సుమారుగా నెలకి 35,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇది చాలా మంచి శాలరీ అని చెప్పొచ్చు. ఓకే, శాలరీ బాగుంది, అర్హతలు కూడా సింపుల్గా ఉన్నాయి. మరి అప్లై చేయడమెలా? ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, పూర్తిగా ఆఫ్లైన్ ప్రాసెస్. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంకో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ స్టెప్, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో లాస్ట్ 2 పేజీలు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాని ప్రింట్ తీసుకోండి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. రైట్ సైడ్లో ఇచ్చిన బాక్స్లో మీ లేటెస్ట్ కలర్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ని అతికించాలి. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ని అటెస్ట్ చేయించాలి. ఎవరు అటెస్ట్ చేయాలి? గెజిటెడ్ ఆఫీసర్. మరి గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ లేదా మీ దగ్గర్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసర్, ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసర్స్తో సంతకం స్టాంప్ వేయించాలన్నమాట. సరే, ఏమేం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి? మీ 10th క్లాస్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డ్. వీటన్నింటినీ జిరాక్స్ తీసుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు అతికించిన ఫోటోపైన అలాగే మీరు తీసుకున్న అన్ని జిరాక్స్ కాపీలపైన గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ అంటే సంతకం, స్టాంప్ తప్పనిసరిగా ఉండాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఓసీబీసీ కేటగిరీ వాళ్లు 1000 రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ అయితే 500 రూపాయలు చెల్లిస్తే చాలు. మరి ఈ ఫీజు ఎలా కట్టాలి? డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాలి. ఏదైనా గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళి ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విశాఖపట్నం అనే పేరు మీద డీడీ తీసుకోండి. గుర్తుంచుకోండి, ఆ ఒరిజినల్ డీడీని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. జిరాక్స్ కాదు, ఒరిజినల్. అన్నీ రెడీ చేసుకున్నాక ఎక్కడికి పంపాలి? ఇదిగోండి, ఈ అడ్రస్ చాలా ముఖ్యం. ద చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్, విశాఖపట్నం. ఈ అడ్రస్ని మీరు పంపించే ఎన్వెలప్ కవర్ పైన ఏ తప్పులు లేకుండా స్పష్టంగా రాయండి. ఇంకో చాలా ముఖ్యమైన విషయం, అప్లికేషన్ని నార్మల్ పోస్ట్లో గానీ రిజిస్టర్డ్ పోస్ట్లో గానీ పంపకూడదు. కేవలం స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. ఇది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో డోంట్ ఫర్గెట్. సరే, అప్లికేషన్ పంపించేశాం. ఆ తర్వాతేంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి,
సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. మొత్తం 100 మార్కులుకుంటుంది. అందులో 75 మార్కులు రిటన్ ఎగ్జామ్కి, 25 మార్కులు ఇంటర్వ్యూకి. అంటే దీనర్థమేంటి? రిటన్ టెస్ట్లో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్లకే జాబొచ్చే అవకాశాలెక్కువ. సో, ఎగ్జామ్ చాలా కీలకం. ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్ ఇస్తారు. పెన్తో బబుల్స్ ఫిల్ చేయాలి. టైం వచ్చి 90 మినిట్స్ అంటే గంటన్నర. క్వశ్చన్స్ అన్నీ మల్టిపుల్ చాయిస్ అంటే ఎంసీక్యూ టైప్లో ఉంటాయి. సిలబస్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ ఇంకా జనరల్ యాప్టిట్యూడ్. సో ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క డేట్ January 27. ఆను, మీరు పంపిన అప్లికేషన్ వాళ్ల ఆఫీస్కి చేరటానికి లాస్ట్ డేట్ ఇదే. పోస్ట్లో పంపిస్తున్నాం కాబట్టి 1-2 రోజులు ముందే ప్లాన్ చేసుకోవాలి. సో అస్సలు లేట్ చేయకుండా ఇవాళ్లే ప్రాసెస్ స్టార్ట్ చేయడం బెస్ట్. సో తక్కువ క్వాలిఫికేషన్తో, మంచి జీతంతో, ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక గవర్నమెంట్ జాబ్, ఇది ఖచ్చితంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఇలాంటి కెరియర్ని మొదలుపెట్టడానికి ఇది సరైన అవకాశమేనా కాదా?